కొరమేను పెంచే రైతులు నష్టపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే సరైన సీడ్ ఎంచుకోకపోవటం, సరైన మేనేజ్మెంట్ లేకపోవటం, ఎలా పెంచాలో తెలియకపోవటం, కొన్ని సందర్భాల్లో పెంచిన చేపల్ని ఎలా అమ్ముకోవాలో తెలియకపోవటం, సరైన రేటు రాకపోవటం, కొన్ని సందర్భాల్లో డిసీజులు వచ్చి చచ్చిపోవటం, దానికి సొల్యూషన్ తెలియకపోవటం, ఇట్లా రకరకాల కారణాల వల్ల కొరమేను రైతు నష్టపోవటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే సరైన పిల్లని తెచ్చుకుని చెరువులో ప్రాపర్గా ఎలా వదలాలో తెలియకపోవటం కూడా కొరమేను పెంచే రైతులు నష్టపోవటానికి కారణం అని ఇంతకుముందు 1-2 సార్లు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చెరువు కాడికి వెళ్ళాను, పిల్లనిచ్చాము. అక్కడ ప్రాపర్గా చెరువు ఉంది, ఎలా వదలాలో తెలిసే సందర్భం, రైతులు చూపించే సందర్భం వచ్చిందనిపించింది. అందుకని ఈ వీడియోలో ఇంకోసారి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే బేసిక్గా మేము అంగుళం కాడి నుంచి మీకు 6 అంగుళాల వరకు మేము పిల్లని ప్రొవైడ్ చేస్తాం. అయితే మేము అంగుళం పిల్ల ఇచ్చిన, 6 అంగుళాల పిల్ల ఇచ్చిన చెరువులో ఎప్పుడు కూడా డైరెక్ట్గా వదిలేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే దాదాపు 1 ఎకరం చెరువు అనుకున్నాం, మేము మహా అయితే 10,000-15,000 ఇచ్చాం అనుకున్నాం. అంతకన్నా ఎక్కువ వేసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, తీసేయండి, వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు అంత పిల్ల ఇస్తున్నాం కదా, అంత పిల్ల చెరువులో పట్టేస్తుంది, ఎక్కడ వేసినా సరిపోద్ది అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మేము ఎంత పిల్ల ఇచ్చినా సరే, ఎంత సైజు పిల్ల ఇచ్చినా సరే, పెద్ద పిల్ల ఇచ్చినా చిన్న పిల్ల ఇచ్చినా సరే, ఫస్ట్ చేయాల్సింది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పిల్లని డైరెక్ట్గా చెరువులో వదిలేయకూడదు. చెరువులో వదిలేస్తే ఏమవుతుందంటే మా దగ్గర చిన్న చిన్న ట్యాంక్స్లో పెరుగుతుంది. మీ దగ్గరకు వచ్చేసరికి 1/2 ఎకరం ఉన్నా, 1/4 ఎకరం ఉన్నా సరే దానికి ఏంటంటే కొంచెం సముద్రం, ఒక మహాసముద్రాన్ని చూసినట్లు లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉంటుంది కాబట్టి, పెద్ద ప్లేస్ దానికి తెలియదు కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వేసిన కొద్దిపాటి పిల్ల అవ్వచ్చు, ఎక్కువ పిల్ల అయినా అవ్వచ్చు, చెరువు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ అవటం వల్ల ఏంటంటే మీకు ప్రాపర్గా ఫీడ్ ఎక్కడ వేయాలన్న విషయం తెలియదు. 10,000 పిల్ల ఇచ్చాం, అది రోజుకు ఒక 10 కేజీలు తింటుంది అనుకున్నాం. మీరు 10 కేజీలు ఫీడ్ ఉన్న చోటకే కొరమేను పిల్ల వచ్చి తింటుందన్న రూల్ అసలు లేదు. ఎందుకంటే నాకు అసలు ఫీడ్ వేయలేదు, నేను తినను అన్న డెసిషన్ కూడా అవి తీసుకోగలుగుతాయి. సో ఏంటంటే ఫీడ్ ప్రాపర్గా అన్ని చేపలకి అందవు. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే దానికి ఆకలేస్తుంది కాబట్టి దాని బిహేవియర్ ఏంటంటే పక్కదాన్ని తింటాం కాబట్టి అటువైపుకి డైవర్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు 10,000 వేస్తే కన్ఫామ్గా మీరు క్రాప్ బయట తీసేసరికి అందులో 5,000 కూడా ఉండకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఈ చెరువులో చూసారు కదా, చిన్న చిన్న ఆపాలు గట్టని, ఆ ఆపాల్లో ఎంత ఫీడ్ అయితే తింటుందో అంతే వేయగలుగుతారు, అంతకుమించి మీరు వేయరు. అది మీకు తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఫీడ్ అనేది తేలే ఉంటుంది, అది తింది అంటే వేస్తారు, తినకపోతే అక్కడితో స్టాప్ చేస్తారు. అదే ఇట్లాంటి మెస్సల్లో వేయకుండా డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే ఐడియా అనేది ఉండదు. ఎందుకంటే ఆ ఫీడ్ అనేది మీరు ఎంత చెరువు లోపలికి ఇస్తున్నా గాలికి ఏదో ఒక దరికి వచ్చేసేసి ఫీడ్ అంతా చేరిపోతుంది, కానీ చెరువు లోపల మాత్రం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే సైడ్కి వెళ్ళిపోయి ఫీడ్ మొత్తం మీకు వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు 10 కేజీలు వేయాల్సిన చోట 20 కేజీలు వేసినా రోజుకి సరిపోదు. అలా చూసుకున్నా మీకు ఫీడ్ వల్ల కూడా మీకు నష్టం అనేది వస్తుంది. సో పిల్లలు అనుకున్నంత పిల్ల ఉండదు, ఫీడు ఎంత వేయాలో తెలియక ఫీడు నష్టపోతారు. సో ఎప్పుడు కూడా అటువంటి రాంగ్ డెసిషన్ చేయొద్దు. చాలామంది ఏంటంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు వదిలేసాను డైరెక్ట్గా ఏమవుదు అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు కాబట్టి. ఎందుకంటే కొంచెం ప్లేస్లో పెంచడం వల్ల ఏమవుతుందంటే మీ చెరువులో కూడా వాటికి ఏదన్నా మీ చెరువులోకి వెళ్ళిన తర్వాత కూడా వీటికి కొన్ని డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి. సో ఆ తర్వాత వచ్చే సొల్యూషన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా చెరువులో వదిలేసేయండి, మా పని అయిపోయింది, వాళ్ళు కూడా ఉంటారు. పని చేయమాకండి. ఇప్పుడు
ఇలా మెసలు కట్టుకోవచ్చు ఈ చెరువులో చూసిన విధంగా. లేదు అంటే చెరువు తవ్విన తర్వాత మీరు చెరువు చుట్టూ మెస్ కడుతున్నారు చూసారా, అలా కూడా కొంత ప్లేస్ వరకు మెస్ కట్టేసేసుకుని కింద మట్టి వేసేసుకుని చుట్టూ కర్రలతో పెట్టేసుకుని అందులో ఉంచేసుకుని తర్వాత మెస్ పీకేసుకోవచ్చు. ఇట్లా ఆపాలు లాంటివి కట్టకుండా అలా చేసినా బాగుంటుంది, ఇలా చేసినా బాగానే ఉంటుంది. సో ఇది ఇంతకుముందు చెప్పే ఉంటాను. డైరెక్ట్గా మాత్రం చెరువులో వదలమాకండి, చాలా పిల్లలు నష్టపోతారు మీరు. థ్యాంక్ యూ.